నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, ఇన్ఫర్టిలిటీ రావడానికి కారణాలేంటి, ఇన్ఫర్టిలిటీకి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉన్నాయి, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ శ్రావ్య గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు షో. నమస్తే అండి. సో జనరలీ ఇన్ఫర్టిలిటీ అంటే చాలా కారణాలు చెప్తుంటారు. ఇన్ఫర్టిలిటీ అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. బేసిక్గా ఎక్కువ వింటున్నది ఏజ్ ఫ్యాక్టర్, ఒబేసిటీ. సో ఎక్కువ ఫీమేల్ ఫ్యాక్టరే ఎందుకు ఇన్ఫర్టిలిటీకి కారణమవుతుంది, మేల్ ఫ్యాక్టర్ ఎంతవరకు రీజన్ ఉంటుంది? నార్మల్గా సంతానలేమి సమస్యని మనం ఇన్ఫర్టిలిటీ అంటాం. ఒక కపుల్ నార్మల్గా 1 ఇయర్ అంటే యంగ్ ఏజ్, చిన్న వయసున్న భార్యాభర్త 1 సంవత్సరం పాటు ట్రై చేసి ప్రెగ్నెన్సీ నిలవకపోతే వాళ్ళు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నట్టుగా పరిగణిస్తాం మనం. సో ఈ ఇన్ఫర్టిలిటీకి గల కారణాలు తీసుకుంటే చాలామందికి ఉండే ఒక కామన్ అపోహ ఏంటంటే ఆడవాళ్ళకే ప్రాబ్లం ఉంటుంది, మగవాళ్ళకు ఉండదని. కానీ అది ఒక అపోహ అండి. నార్మల్గా ఆడవాళ్ళకి మనం ఒక 100 మందిని తీసుకుంటే 30% మందికి ఆడవాళ్ళలో ప్రాబ్లం ఉండొచ్చు. ఒక 30% కేసెస్లో మగవాళ్ళకు ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఒక 20% కేసెస్ తీసుకుంటే అంటే ఒక 20% కేసెస్లో భార్య భర్త ఇద్దరికీ ప్రాబ్లం ఉంటుంది. కానీ ఒక 10% కేసెస్లో ఏంటంటే మనకి నార్మల్ టెస్ట్లలో ఏ కారణం తెలియదు, అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో నార్మల్గా మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళంత ప్రాబ్లమే ఉంటుంది. సో మనకి టెస్ట్కి ఇవాల్యుయేషన్కి అంటే హాస్పిటల్ని అప్రోచ్ అయ్యే వరకు ప్రాబ్లం ఎవరిది అనేది మనం డీటెయిల్గా చూస్తే కానీ తెలియదు. రైట్. అలాగే ఎక్కువ మేల్ ఫ్యాక్టర్లో ఏ ఫ్యాక్టర్ వల్ల వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ రీజన్స్ ఉంటాయంటారు? నార్మల్గా మగవాళ్ళలో మనం ఏంటంటే చూసేది సంతానలేమి సమస్యతో బాధపడుతూ ఒక భార్యాభర్త ఒక కపుల్ మన దగ్గరకు వస్తే మనం చేసే టెస్ట్లలో ఒక బేసిక్ టెస్ట్ ఏంటంటే సెమెన్ అనాలిసిస్, అంటే వీర్యకణాల టెస్ట్. సో ఈ వీర్యకణాల టెస్ట్లో మనకేం తెలుస్తుంది, ఆ వీర్యకణాల కౌంట్ అంటే ఎంత మిలియన్స్ స్పర్మ్స్ ఉన్నాయని. దెన్ కదలికలు, అంటే ఇవి వీర్యకణాలు అనేవి వాటికి ఒక కదలికలు ఉంటుంది. సో ఫాస్ట్ మూవింగ్ స్పర్మ్స్ అంటే స్పీడ్గా మూవ్ అవుతున్న స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి అండ్ వాటికి నార్మల్ షేప్లో ఎన్ని స్పర్మ్స్ ఉన్నాయి అనేది చూస్తాం. సో ఈ స్పర్మ్ కౌంట్, మోటిలిటీ, మార్ఫాలజీ ఈ 3 ఫ్యాక్టర్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటేనే మనం నెక్స్ట్ లెవెల్ అంటే వాళ్ళకి ఎందుకు ప్రాబ్లం ఉందనేది చూస్తాం. ఇది ఒక విధమైన ప్రాబ్లం. ఇదే కాకుండా అంటే నార్మల్గా మనం చూసేది ఏంటంటే ఈ కౌంట్ కానీ కదలికలు కానీ తక్కువ ఎందుకు ఉంటాయంటే 3 రకాల సమస్యల వల్ల ఉండొచ్చు. అది ఒకటి కింద బీజాలు అంటే టెస్టిక్యులర్ కాజెస్ అంటారు. బీజాలలోనే సమ్ ప్రాబ్లం అంటే పుట్టుకతో ప్రాబ్లం ఉండొచ్చు, లేదా తర్వాత హీట్ ఎక్స్పోజర్, రేడియేషన్కి, లేదా ఎన్విరాన్మెంటల్ కాజెస్, రకరకాల కారణాలు, లేదా వారికోసిల్ ప్రాబ్లం, వీటన్నిటి వల్ల బీజాల దగ్గరే వీర్యకణాల ప్రొడక్షన్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇది ఒక కారణం. రెండవ కారణం ఏంటంటే బీజాల దగ్గర వీర్యకణాలు అనేది బాగానే ప్రొడ్యూస్ అవుతాయి, బట్ బయటకు వచ్చే మార్గంలో సమ్ ప్రాబ్లం ఉంటుంది. సో ఈ బయటకు వచ్చే మార్గంలో ప్రాబ్లం ఉంటే మనం అప్పుడు కూడా మనకి వీర్యకణాల కౌంట్ 0 ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఈ 2 కాకుండా ఇంకొక కారణం ఏంటంటే మన బాడీలో అంటే మన గ్యామెట్స్ అంటే అండాశయాల్లో ఎగ్స్ కానీ బీజాల్లో వీర్యకణాలు కానీ ప్రొడ్యూస్ అవ్వడానికి బ్రెయిన్ నుంచి హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వాలి. సో కొంతమందికి ఏంటంటే ఈ హార్మోన్స్లో లోపం ఉండటం వల్ల ఈ వీర్యకణాల ప్రొడక్షన్ అనేది ఎఫెక్ట్ అవుద్ది. సో మనం కారణం ఏది అనేది తెలుసుకోవడానికి ఇంకా డీటెయిల్ టెస్ట్లు ఉంటాయి, బట్ బేసిక్ సెమెన్ అనాలిసిస్లో అసలు ఫర్దర్ టెస్టింగ్ అవసరమా లేదా అనేది మనకు అర్థమవుద్ది. రైట్. ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. సంగారెడ్డి నుంచి నరేష్ కుమార్ గారు, నమస్తే అండి. నరేష్ కుమార్ గారు నమస్తే అండి. హలో నరేష్ గారు. రైట్, కాల్ రావట్లేదండి. సో ఫీమేల్ ఫ్యాక్టర్కి వచ్చినప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఇన్ఫర్టిలిటీకి కారణం అని చెప్తున్నారు కాబట్టి అంటే ఒక నార్మల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఏజ్ ఫ్యాక్టర్ ఎంతవరకు చెప్పొచ్చు అంటారు? అంటే ఏ ఏజ్ వరకు నార్మల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి? అంటే నార్మల్ మనం ఏజ్, ఇది చాలా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలామందికి డౌట్ ఉంటుంది, మనం ప్రెగ్నెన్సీ ఇప్పుడు స్పెషల్లీ ఏంటంటే కెరియర్ కోసం మనం ప్రెగ్నెన్సీ అనేది లేట్ చేస్తున్నాం కాబట్టి నార్మల్గా ఫీమేల్స్ అంటే ఆడవాళ్ళకి ఒక ఫర్టైల్ పీరియడ్ అనేది ఉంటుందండి. అంటే నార్మల్గా ఆడవాళ్ళు పుట్టుకతో ఎగ్ నెంబర్స్ అనేది లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. సో ఈ నెల మనకు డేట్ వచ్చేటప్పుడు ఎగ్ నెంబర్స్ తగ్గుతూ వెళ్తాయి. సో ఆడవాళ్ళకి 35 పైన ఎగ్ నెంబర్స్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గిపోతాయి. సో 35 లోపల మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కానీ వాళ్ళకి న్యాచురల్ ట్రై చేసే ఛాన్సెస్ అనేది ఎక్కువ టైం కన్సిడర్ చేస్తాం. 35 దాటే కొద్దీ ఒక అలార్మింగ్ ఏజ్ వచ్చినట్టు కన్సిడర్ చేస్తామండి. రైట్, కాల్ తీసుకుందామండి. కాల్ ఉన్నారు.
సంగారెడ్డి నుంచి నరేష్ గారు నమస్తే అండి. నరేష్ గారు నమస్తే అండి. హలో, రైట్, కాల్ కట్ అయిందండి మళ్ళీ. సో జనరల్గా అంటే ఇన్ఫర్టిలిటీకి మనం ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి మాట్లాడుకుంటే, ఇంకొకటి మెయిన్గా పీసీఓడి గురించి చెప్తుంటారు. సో పీసీఓడి అనేది ఇన్ఫర్టిలిటీకి ఎంతవరకు దారితీస్తుందంటారు? పీసీఓడి అనేది కూడా ఒక ముఖ్యమైన కారణం. ఎలా అంటే ఆడవాళ్ళకి మనం నార్మల్గా పీరియడ్స్ నెల నెల ఎగ్ అనేది రిలీజ్ అవుద్ది. ఈ ఎగ్ రిలీజ్ అయినప్పుడు అదే టైంలో వీర్యకణం గన వస్తే ఫర్టిలైజ్ అయ్యి బేబీ తయారయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ నిలవని పక్షంలో పీరియడ్స్ వచ్చేస్తాయి. ఇది నార్మల్గా జరిగే మెన్స్ట్రల్ సైకిల్ అంటాం. సో పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఏంటంటే నెల నెల ఎగ్ రిలీజ్లో ప్రాబ్లం ఉంటుంది, అంటే ఓవ్యులేషన్లో ప్రాబ్లం ఉంటుంది. సో ఈ ఎగ్ రిలీజ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మనకేంటి ప్రెగ్నెన్సీ నిలవదు, అట్లే పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ అవుతాయి. సో మనం పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి అసలు వాళ్ళ సైకిల్స్ ఎలా ఉన్నాయన్న దాన్ని బట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎలా ఉంటాయి అనేది డిసైడ్ చేస్తాం. రెండవది పీసీఓఎస్లో ఏంటంటే ఎగ్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళకి ప్రెగ్నెన్సీ నిలవటం ప్రాబ్లం, అండ్ రెండవది నిలిచిన తర్వాత కూడా మిస్క్యారేజ్ రిస్క్ అంటే అబార్షన్ అయ్యే రిస్క్ నార్మల్ పాపులేషన్తో కంపేర్ చేస్తే పీసీఓఎస్ వాళ్ళకి కొద్దిగా స్లైట్లీ హయ్యర్ రిస్క్ ఉంటుంది. సో ఇది మెయిన్గా పీసీఓఎస్తో అంటే మనకి ఫర్టిలిటీ సంతానలేమి సమస్యతో బాధపడేది ప్రాబ్లం. అండ్ రెండవది ఏంటి, ఒకవేళ ప్రెగ్నెన్సీ నిలిచిన తర్వాత కూడా పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే రిస్క్ అంటే జెస్టేషనల్ డయాబెటీస్, ఈ రిస్క్లన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. సో పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి మనం ప్రెగ్నెన్సీలో స్క్రీనింగ్ అనేది చాలా జాగ్రత్తగా ఫ్రీక్వెంట్గా చేస్తుంటాం. సో పీసీఓఎస్ సంతానలేమినే కాదు, తర్వాత అంటే ప్రెగ్నెన్సీలో కూడా మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ అనేది ఉంటాయండి. రైట్, నెక్స్ట్ కాల్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. కాకినాడ నుంచి నారాయణ గారు నమస్తే అండి. నారాయణ గారు నమస్తే అండి. రైట్, కాల్ కట్ అవుతుందండి, సమ్ టెక్నికల్ ప్రాబ్లం. కాకినాడ నుంచి దేవి గారు నమస్తే అండి. హలో, నమస్తే అమ్మా, చెప్పండి. హలో, హలో, చెప్పండి సార్. హలో, దేవి గారు వినిపిస్తోంది, ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, చెప్పండి మా. దేవి గారు వినిపిస్తోందా? హలో, వినిపిస్తోందండి, మీ ప్రాబ్లం చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకోవాలి. రైట్, అయితే జనరల్గా ఫీమేల్ ఫ్యాక్టర్లో మనం ఇందాక మీరు చెప్పారు 35 తర్వాత ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోతుంటుంది. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలన్నప్పుడు ఎగ్ నెంబర్ ఎంత ఉంది అని తెలుసుకోవాలంటే ఏ టెస్ట్ ద్వారా డయాగ్నోసిస్ చేయొచ్చు అంటారు? నార్మల్గా మనం ఫీమేల్స్ ఆడవాళ్ళు ఎగ్ నెంబర్స్ చూడటానికి కొన్ని రకరకాల టెస్ట్లు ఉంటాయి. వాటిలో ఏంటంటే ప్రథమంగా స్కాన్ అనేది చూస్తాం. స్కాన్లో అండాశయాల్లో ఫస్ట్ 2వ రోజు లేదా 3వ రోజు స్కాన్ చేసినప్పుడు అండాశయాల్లో మనకి ఎగ్ కౌంట్ అంటే ఫాలిక్యులర్ కౌంట్ అనేది తెలుస్తుంది, యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్. సో దీన్ని బట్టి మనకి అసలు ఎన్ని ఎగ్ నెంబర్స్ ఉన్నది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. అండ్ అదేవిధంగా స్కాన్ కాకుండా బ్లడ్లో తెలుసుకోవాలి అంటే ఏఎంహెచ్ అనే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుందండి. సో ఈ ఏఎంహెచ్ ద్వారా కూడా మనకి ఎగ్ కౌంట్ అంటే మన బేస్ లైన్ ఎగ్ రిజర్వ్ అనేది ఎంత ఉంది అనేది మనకు ఐడియా వస్తుంది. రైట్, ఒక కాల్ ఉందండి, కాల్ తీసుకుందాం. కాకినాడ నుంచి నారాయణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. మేడం, అదే మా మిస్సెస్ కి ఇంకా థైరాయిడ్ వచ్చి అదే 4.2 ఉంది. దానికన్నా ప్రెగ్నెన్సీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా 3 ఉండాలని చెప్పుకొచ్చారు మేడం. సరే, లోకల్ డాక్టర్. ఓకే, అంటే అట్లీస్ట్ అంటే 1 year అయింది మ్యారేజ్ అయ్యి. ఓకే. అండ్ తనకి డేట్లన్నీ నెల నెల టైంకే వస్తాయండి? వస్తున్నాయి మేడం. ఓకే. అంటే మీది ఇప్పటి వరకు ఇంకేం టెస్ట్లు ఏం చేయించలేదా అండి? మేడం, మీది వీర్యకణాల టెస్ట్ అట్లా ఏమైనా చేశారా అండి? చేయించాను మేడం, అది కూడా చేయించాము. అది 1.3 ఉంది మేడం. అది అంటే ఎంత కౌంట్ ఉంది అట్లా ఏమైనా ఉందా అండి? 1.2 ఉంది మేడం. 1.2 మిలియన్. 1.2 మిలియన్ అంటే యాక్చువల్లీ నార్మల్గా ఏంటంటే మగవాళ్ళకు వీర్యకణాల్లో 15 మిలియన్ పైన ఉంటే నార్మల్గా తీసుకుంటాం సార్ ఒక ఎంఎల్కి. సో 1.2 మిలియన్ అనేది కొద్దిగా తక్కువ కౌంట్ సార్. సో మీరు మీ రిపోర్ట్లో చూసుకోవాల్సింది ఏంటంటే అది వాల్యూమ్ అంటే శాంపుల్ వాల్యూమ్ ఇచ్చారా లేదా కౌంట్ అనేది 1.2 మిలియన్ ఉందా అనేది చూడాలి.
అండ్ రెండవది మనకి ఒక్కసారి కౌంట్ తక్కువ ఉంది అనగానే వెంటనే మనం ఇది తక్కువ అని పరిగణించకుండా ఇంకొకసారి ఒక 3 వారాల తర్వాత 4 వారాల తర్వాత రిపీట్ చేసి చూస్తాం. శాంపుల్ రిపీట్ చేసి చూసినప్పుడు కూడా మీకు అంతే తక్కువ కౌంట్ ఉంటే డెఫినెట్లీ మీది ఫస్ట్ టెస్ట్ చేసి ట్రీట్మెంట్ చేయాలి. అండ్ తన వరకు వస్తే థైరాయిడ్ మనకి 4.2 అంటే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు కొద్దిగా తక్కువ కట్ ఆఫ్ తీసుకుంటాము. బట్ 4.2 ఆ థైరాయిడ్ వల్లే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే ఛాన్సెస్ అనేది తక్కువ అండి. సో అది మేజర్ ఇష్యూ కాదు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. కాకినాడ నుంచి దేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. అదే లాస్ట్ ఇయర్ IVF వెళ్ళానండి. ఓకే, వెళ్తే పాజిటివ్ అయిందండి. ఓకే, అయిన తర్వాత 6 months నాకు అబార్షన్ చేస్తారు, బేబీస్ బాగాలేదు అని. ఓకే, సెకండ్ టైం మళ్ళీ వెళ్ళామని అప్పుడు నెగిటివ్ వచ్చింది. ఓకే, మళ్ళీ ఈ మంత్ వెళ్దాం అనుకున్నాను. మీకు ఓవరాల్ టాబ్లెట్స్ ఇచ్చారు ఇప్పుడు. ఓకే, రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళాలండి. ఓకే. అదే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయితే ఎలక్స్పరీ అని ఇంజక్షన్స్ ఇస్తున్నారండి, 3 నెలలు చేయించుకోమంటున్నారు. ఓకే, అవి ఖచ్చితంగా చేయించుకోవాలండి 3 నెలలను. అంటే మీకు నెల ఇంజెక్షన్లు ఇచ్చారా? 3 నెలలుమా? 3 నెలలు డైలీ చేసుకోమని ఎలక్స్పరీ అని ఇంజక్షన్ పొట్టమే చేసుకోమని ఇచ్చారండి. ఏం ఇంజెక్షన్స్ ఇచ్చారు? హెపారిన్ ఇంజెక్షన్లా? ఎలక్స్పరీ ఇంజక్షన్ ఇచ్చారండి. ఇవాపారిన్ ఇంజెక్షన్లా? అవునండి. ఓకే. ఇవాపారిన్ ఇంజెక్షన్ కంటిన్యూస్గా 3 నెలలు వేసుకోవాలా అనేది అది ఎంపరికల్మా. అంటే అది ఖచ్చితంగా దీనివల్ల మీకు ప్రాబ్లం ఉండదు లేదా ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది అన్నట్టు ఉండదు. అండ్ నార్మల్గా మీకు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ నిలిచింది కదా, నిలిచి 6 నెలల వరకు కంటిన్యూ అయ్యి బట్ బేబీ బాలేక అబార్షన్ అయింది కదా, అప్పుడు మీరు ఏం ఇంజెక్షన్స్ లేకుండానే కన్సీవ్ అయ్యారు. కాబట్టి మనం మెయిన్గా చూసుకోవాల్సింది మీ గర్భసంచి ఎలా ఉంది అని. మీ డాక్టర్ గారు మీకు ఇంజెక్షన్స్ ఇచ్చారు అంటే దానికి ఏదో ఒక కారణం ఉండాలి. మీకు గర్భసంచిలో సమ్ ప్రాబ్లం ఉంటే ఇంజెక్షన్స్ ఇస్తాము, బట్ యూజువల్లీ ఏంటంటే అవి ట్రాన్స్ఫర్ తర్వాత ఇస్తాం. అండ్ మీకు లాస్ట్ టైం అబార్షన్ అయినప్పుడు ఎన్నో నెలల్లో అయింది, మీకు ఏమైనా అప్పుడు బీపీ అవి ఏమైనా వచ్చాయా అన్న దాన్ని బట్టి ఈ ఇంజెక్షన్స్ అనేది కంటిన్యూగా మీరు తీసుకోవాలా లేదా బేబీ హార్ట్ బీట్ వచ్చిన తర్వాత ఆపేయాలా అనేది మీ డాక్టర్ చూసి డిసైడ్ చేస్తారండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం డాక్టర్. హైదరాబాద్ నుంచి జ్యోతి గారు నమస్తే అండి. జ్యోతి గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, ప్రాబ్లం చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి మా. మేడం ఇక్కడ నేను హాస్పిటల్ చూపించుకున్నప్పుడు అంటే నాకు మ్యారేజ్ 10 years, బేబీ ఉంది 9 years. ఓకే. అప్పటి నుంచి మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది ఏం రాలేదు. అయితే నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నప్పుడు మేడం ఫాలిక్యులర్ స్టడీ చేద్దామని చెప్పారు. ఓకే. సరే అనేసి చేయించుకుంటే అందులో PCOD ఉందని చెప్పారు. ఫస్ట్ టైం అంటే 3 times చేస్తారు కదా, దాంట్లో ఫస్ట్ టైం PCOD అని చెప్పారు. ఓకే. తర్వాత మళ్ళీ లాస్ట్ అంటే మేడం చెప్పారు, అమ్మ PCOD ఉంది కదా, సరే ఇంకా 2 times స్కానింగ్ ఉంది కదా, సరే చూద్దాము ఎగ్ కౌంట్ ఏమైనా పెరుగుతుందా లేకపోతే అంతే ఉందా అని చూద్దామని చెప్పారు. అయితే లాస్ట్ టైం రిపోర్ట్ లో ఓకే రప్చర్ అనేసి వచ్చింది మేడం. అయితే మేడం అన్నారు రిపోర్ట్ ఓకే బాగానే వచ్చింది జ్యోతి అని చెప్పారు మేడం. అయితే అది PCOD ఏమైనా ప్రాబ్లమా లేకపోతే ఓకే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేసి కాల్ చేశాను మేడం. ఓకే. నార్మల్గా PCODలో ఏంటంటే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఒకసారి మీకు ఎగ్ రిలీజ్ అయింది అనుకోండి, అంటే ఇది నార్మల్ సైకిల్ లాగే. PCODలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎగ్ గ్రోత్ అనేది ఉండదు. నార్మల్గా మనకి 2వ రోజు అన్ని చిన్న చిన్న ఫాలికల్స్ ఉండి అవి 14వ రోజుకి పెద్ద సైజుకి ఎదగాలి. PCOS సమస్యతో ఉన్న వాళ్ళకి ఈ ప్రాసెస్ అనేది జరగదు. సో మీకు మందులు ఇస్తే ఆ ఎగ్ సైజ్ పెరిగి మీకు డాక్టర్ ఆల్రెడీ స్కాన్ చూసి ఎగ్ రిలీజ్ అయిందని చెప్పారు కదా, సో మీరు న్యాచురల్గా ట్రై చేయొచ్చు. బట్ మనకేంటంటే 1 నెల న్యాచురల్గా ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్స్ అనేది 5 to 8%, అంటే 5 నుంచి 8%. సో మీరు ఒక సైకిల్ ట్రై చేసి వెంటనే ఒకవేళ సక్సెస్ అయితే వెరీ గుడ్, కాలేదనుకోండి వెంటనే కాలేదనుకోవద్దు, ఇంకొక 2-3 సైకిల్స్ ట్రై చేయొచ్చు. బట్ మీరు ఇంకొకటి చూసుకోవాల్సింది ఏంటంటే మీకు పెళ్ళై 10 years అండ్ లాస్ట్ బేబీ పుట్టి 9 ఏళ్ళు అవుతుంది కాబట్టి మరీ లేట్ చేయకుండా అంటే ట్రీట్మెంట్ అనేది మనం కొద్దిగా ఫాస్ట్గా ప్రోగ్రెస్ చేస్తే బెటర్ ఉంటుంది మా. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. సంగారెడ్డి నుంచి నరేష్ గారు నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం మాది మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది సార్. ఓకే. 5 years అవుతుంది. ఫస్ట్ టైం ఎక్టోపిక్ అయింది. ఓకే.
అది క్లియర్ అయిపోయింది. ఇంజక్షన్ మీద గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్తే ఎక్కడ పట్టకపోతే ఆపరేషన్ అన్నారు. ఓకే అట్లా కాకుండా గాంధీ తీసుకెళ్తే ఇంజక్షన్స్ పైన క్లియర్ చేసిండు. ఓకే మళ్ళీ ఒక 3 months తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. మళ్ళీ 2 monthsకి అబార్షన్ అయింది. ఓకే మళ్ళీ థర్డ్ టైం కింద సేమ్ అదే పరిస్థితి 2 monthsకే మళ్ళీ అబార్షన్ అయింది. ఓకే నాలుగోసారి 3.5 monthsకి మళ్ళీ అబార్షన్ అయింది. అంటే అబార్షన్ అంటే బేబీ పెరగలేదు, ఒకటే కిడ్నీ పెరిగిందని చెప్పిండ్రు. ఓకే స్కానింగ్ కు పోయినాము. స్కానింగ్ రెయిన్బోలో పోతే అక్కడ చెప్పిండ్రు మీరు చేయించుకుంటే బాగుంటది, డబ్బులు ఖర్చు పెట్టడం కంటే మీ ఇష్టం అని అన్నారు. అంటే చేయించేశాను. ఓకే ఇట్లా అవుతుంది, ప్రెగ్నెన్సీ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇప్పుడు 1 year 15 months అవుతుంది ఇప్పటి వరకు, మళ్ళీ ఏం లేదు. ఓకే బయట అన్ని టెస్టులు చేయించుకున్నాము. నాకిన టెస్ట్ చేసిండ్రు, ఓకే అంత ఓకే ఉన్నది అని అంటున్నారు, కానీ ఏంది అనేది అర్థమవుతలేదు మేడం. ఓకే తనకి ఇప్పుడు రికరెంట్గా అంటే 3 సార్లు ఇప్పటికే అబార్షన్లు అయినాయి కదా సార్, అది కూడా కరెక్ట్గా 3 నెలల లోపే అబార్షన్లు అయినాయి. కాబట్టి మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే జన్యుపరంగా అంటే మీది మేనరికం సంబంధమా కాదా అనేది చూసుకోవాలి. రెండవది జన్యుపరంగా మీది మీ వైఫ్ది ఒకసారి టెస్ట్ చేస్తారండి, క్యారియోటైపింగ్ అనేసి. సో ఈ టెస్ట్ ద్వారా మనకేంటి జన్యుపరంగా ఏదైనా ప్రాబ్లం ఉందా అని తెలుస్తుంది. రెండవది ఏంటంటే తనకి రక్తంలో కొన్ని కణాలు ఉంటాయి, యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ అంటారు. ఈ కణాలు ఏంటంటే ప్రెగ్నెన్సీకి అగెయిన్స్ట్గా పనిచేస్తాయి. సో ఈ కణాల వల్ల కూడా అబార్షన్స్ మళ్ళీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ కణాలు ఏమైనా తనకి బాడీలో ఉన్నాయా లేవా అనేది టెస్ట్ చేయించాల్సి ఉంటుందండి. సో ఇది ఒక ఆప్లా ప్రొఫైల్ అని చేస్తారు, అది అండ్ జన్యుపరంగా క్యారియోటైపింగ్ అని టెస్ట్ చేస్తారు. ఈ 2 టెస్టులు చేయించుకొని మీరు నెక్స్ట్ ఎలా అనేది ప్లాన్ చేయాల్సి ఉంటుంది సార్ ఈ టెస్ట్ల రిపోర్ట్లు బట్టి. సో దట్ మళ్ళీ మీకు ప్రెగ్నెన్సీ నుంచి అబార్షన్ కాకుండా ఉండను. అండ్ మనం ఎన్ని టెస్టులు చేసినా ఒక 30 నుంచి 40% కేసెస్లో మనకు కారణం తెలియకపోవచ్చు. అప్పుడు మీరు ప్రెగ్నెన్సీ నిలవగానే మనం ఎక్కువ అంటే సపోర్ట్ ప్రెగ్నెన్సీకి సపోర్ట్ పరంగా మందులు ఇంజెక్షన్స్ ఇస్తాము. సో దాంతో మనకి ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యే అవకాశాలు బాగానే ఉంటాయి సార్. రైట్ డాక్టర్, అలాగే ఇన్ఫర్టిలిటీకి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ట్యూబల్ బ్లాక్స్. సో ఇప్పటి వరకున్న స్టడీస్ ప్రకారం ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఎందుకు వస్తాయి అనేది ఏమైనా రీజన్ ఉందా? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నార్మల్గా ట్యూబల్ బ్లాక్స్కి కామన్ కారణం అంటే ప్రథమంగా ఉండే కారణం వచ్చి ఇన్ఫెక్షన్. మనకి ఇన్ఫెక్షన్ కింద గర్భసంచికి కింద భాగం నుంచి వెజైనా సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ వస్తే అవి పైకి స్ప్రెడ్ అయ్యి ట్యూబ్స్ అనేది బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మన దేశంలో కామన్ ఇన్ఫెక్షన్స్ ఏంటి అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, గొనోరియా. అవి కాకుండా టీబీ ఇన్ఫెక్షన్ కూడా కామన్ మనకి. సో ఈ టీబీ ఇన్ఫెక్షన్తో ఇవన్నీ ఏంటంటే ఏసిమ్టమాటిక్, అంటే చాలామందికి అసలు వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చినట్టు కూడా తెలియదు. ఇప్పుడు మనకి బాడీలో వేరే అంటే ఇప్పుడు ఊపిరితిత్తులు తీసుకోండి, మనకి జలుబు చేస్తే వెంటనే మనకి సిమ్టమ్స్ తెలుస్తాయి, ముక్కు బ్లాక్ అయ్యి దగ్గు రావటం, జలుబు చేయటం. బట్ కింద గర్భసంచి కింద ట్యూబ్స్కి వచ్చే ఇన్ఫెక్షన్ ఒక్కొక్కసారి మనకి తెలియకపోవచ్చు, అంటే ఏ విధమైన సిమ్టమ్స్ ఉండవు. బట్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి కామన్గా ఉండే సిమ్టమ్స్ ఏంటంటే రిపీటెడ్గా వైట్ డిశ్చార్జ్ అవుతుంటుంది, తెల్లబట్ట. ఈ తెల్లబట్ట వాసన, ఫౌల్ స్మెల్లింగ్ లేదా కింద ఇచ్చింగ్ అంటే దురద, నవ్వతో ఉంటే డెఫినెట్లీ దీన్ని మనం ఇన్ఫెక్షస్ వైట్ డిశ్చార్జ్ అంటాం. సో దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ కింద వాళ్ళు వెజైనల్ ఏరియా ఆ ఏరియాని క్లీన్ పెట్టుకొని అండ్ క్లీన్ అండర్ గార్మెంట్స్ వేసుకుంటే ఇన్ఫెక్షన్స్ అనేది అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం డాక్టర్. హైదరాబాద్ నుంచి కిరణ్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, ప్రాబ్లం చెప్పండి. మేడం మాకు మ్యారేజ్ అయ్యి 2 years అయ్యిందండి. ఓకే. సో మా మిస్సెస్కి నేను అన్ని టెస్టులు చేయించుకున్నాను, ఏం ప్రాబ్లం లేదన్నారు. ఓకే. మా మిస్సెస్కి ప్రెగ్నెన్సీ రావట్లేదు. నేను రైట్ సైడ్ బ్లాక్ ఉందంటే లాస్ట్ 2 months బ్యాక్ రైట్ సైడ్ది బ్లాక్ క్లియర్ చేయించాను మేడం, ఆపరేషన్ లాప్రోస్కోపీ చేసి. ఓకే. సో ప్రెగ్నెన్సీ రావట్లేదు, తనకి ఏం ప్రాబ్లమ్స్ లేవు, నాకు ఏం ప్రాబ్లమ్స్ లేవు. అక్కడికి నేను లాస్ట్ ఇయర్ చేయించుకున్నానండి టెర్మినాలసిస్, అప్పుడు 110 million ఉంది. ఓకే. సో తర్వాత నేను చేయించుకోలేదు. తర్వాత డౌట్ వచ్చి స్కాట్రమ్, ఒక డాక్టర్ చెప్తే స్కాట్రమ్ టెస్ట్ అన్నారు. సో అది కూడా చేయించుకున్నాను, అది కూడా మంచిగానే ఉందన్నారు. కానీ మాకు
పిల్లలకి అడగట్లేదండి. ఓకే. నార్మల్గా అండాశయాలు ఎగ్ నెంబర్స్ బాగుండి, ట్యూబ్స్ కూడా బాగుండి అండ్ వీర్య కణాలు బాగుండి ప్రెగ్నెన్సీ రావట్లేదంటే మనం దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే మనకి నార్మల్గా గ్రాస్గా మనం చూస్తే మనకి కారణం అనేది తెలియకపోవచ్చు. సో మీకు ప్రెగ్నెన్సీ రాకపోవటానికి కారణం అనేది మైక్రోస్కోపిక్ అంటే సూక్ష్మ లెవెల్లో ఉంటుంది. ఐదర్ తనకి రిలీజ్ అవుతున్న ఎగ్ క్వాలిటీలో లోపం ఉండొచ్చు, లేదా రెండవది ట్యూబ్స్ ఓపెనే ఉన్నాయి బట్ వాటి ఫంక్షనింగ్ అంటే పని చేసే తత్వం తక్కువ ఉండొచ్చు. ట్యూబ్స్ అనేది నార్మల్ పైప్ లాగా ఉండవు, అవి ఏంటంటే మనకి ఎగ్ రిలీజ్ అయినప్పుడు ట్యూబ్ వెళ్ళి పట్టుకోవాలి. సో ఈ ట్యూబ్ ఫంక్షన్ టెస్ట్ చేసే పద్ధతి మనకి ఇప్పుడు లేదు. సో ఏ విధమైన టెస్ట్తో మనం ట్యూబ్ ఫంక్షనింగ్ అనేది టెస్ట్ చేయలేం. సో ఇలా యూజువల్లీ ఒక 2-3 ఇయర్స్ మ్యారేజ్ అయ్యి అన్నీ బాగుండి స్టిల్ కన్సీవ్ కాకపోతే మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీగా పరిగణించి ఐయుఐ అనేది ఫస్ట్ లెవెల్ ట్రీట్మెంట్ ఆప్షన్గా అడ్వైజ్ చేస్తామండి. సో ఐయుఐలో మీ వీర్యకణాలు ప్రాసెస్ చేసి తన గర్భసంచిలో వేస్తాం. దీంతో సక్సెస్ రేట్ అనేది మనకు ఒక 15-20% వరకు ఉంటుంది. ఐయుఐ ఒక 3 సైకిల్స్ అలా ట్రై చేసి 3 to 4 సైకిల్స్ అప్పుడు కూడా కన్సీవ్ కాకపోతే దెన్ ఐవీఎఫ్ అడ్వైజ్ చేస్తాం. సో ఇది స్టెప్ వైజ్ ట్రీట్మెంట్ అప్రోచ్ ఉంటుందండి. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి కవిత గారు, నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు వింటున్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో అండి డాక్టర్ గారు. చెప్పండి అండి. మాకు మ్యారేజ్ అయ్యి 2014లో అయిందండి. ఓకే. 15లో బాబు పుట్టాడు. బాబుకి ఆటిజం ప్రాబ్లం ఉంది. ఓకే. ఇప్పుడు మళ్ళీ మేము సెకండ్ టైం కన్సీవ్ అవ్వడానికి ఏమైనా టెస్ట్ చేయించుకోవాలంటారు? ఆటిజంకి స్పెసిఫిక్గా నోన్ జెనెటిక్ కాజ్ లాగా ఐడెంటిఫై లేదు మా. అంటే తనకి ఆటిజం అని డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అయిందా? అండ్ తనకి ఆ డయాగ్నోసిస్ ఇచ్చిన డాక్టర్కి అంటే మీరు నార్మల్గా ఏంటంటే కొంతమందికి ఆటిజం అనేది ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్ అనమాట. అంటే దాంట్లో సింపుల్ కొంతమందికి పిల్లలకి అటెన్షన్లో ప్రాబ్లం ఉంటుంది, దాని నుంచి ఆటిజం అనేది ఇంకో ఎక్స్ట్రీమ్ స్పెక్ట్రమ్ అంటే వాళ్ళకి ఈవెన్ వాళ్ళ డైలీ యాక్టివిటీస్లో కూడా వాళ్ళకి హెల్ప్ అవసరం ఉంటుంది. సో ఈ స్పెక్ట్రమ్లో ఏ ఎగ్జాక్ట్ ప్రాబ్లం అనేది మీ బాబుకి మీరు చూపిస్తున్న పిడియాట్రిషియన్ చెప్పి ఉంటారు. అండ్ దానికి ఏమైనా జెనెటిక్ కారణాలు ఉన్నాయి అనేసి మనకు అనుమానం ఉండి టెస్ట్ చేస్తే తప్పితే ఆటిజం అన్నట్టు ఒక స్పెసిఫిక్ జీన్ టెస్టింగ్ లాంటిది లేదు. సో మనం ఒక్క పర్టికులర్ జీన్ టెస్ట్ చేసి మీ నెక్స్ట్ బేబీకి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది చెప్పటం కొద్దిగా కష్టం అండి. సో డాక్టర్, అయితే ఈ ఆటిజం వచ్చే పిల్లలకి బేసిక్ రీజన్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అయినా ఇంకేదైనా రీజన్స్ ఉంటాయా? అంటే జెనెటిక్ అనేది కామన్ కాజ్ కాదండి. ఆటిజంకి దేర్ ఆర్ వైడ్ వేరియస్ కాజెస్. ఈవెన్ అంటే ఇందాక డిస్కస్ చేసినట్టు ఆటిజం అనేది ఒక స్పెక్ట్రమ్. సో మనకు ఆ స్పెక్ట్రమ్లో బేబీ ఎక్కడ ఫాలో అవుతున్నారు అండ్ దానికి ఇప్పుడు కొంతమందికి ఈవెన్ డెలివరీలో ఇష్యూస్ ఉండొచ్చు, లేదా డెలివరీ తర్వాత బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై తక్కువ ఉండి తర్వాత ఎన్సెఫలోపతి బ్రెయిన్లో సమ్ ఇష్యూస్ వచ్చి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు, లేదా ఆటిజం జస్ట్ వాళ్ళకి బిహేవియరల్ డిజార్డర్ ఉండొచ్చు. సో బిహేవియరల్ డిజార్డర్ అనే దానికి స్పెసిఫిక్ జెనెటిక్ కారణాలు అన్నట్టు ఉండదు. సో దెర్ ఆర్ అదర్ కాజెస్. సో మనం దానికి స్క్రీన్ చేసి నెక్స్ట్ బేబీకి రాకుండా ఉండొచ్చు అనేది కొద్దిగా తక్కువ. ఓన్లీ కొంతమందికి జెనెటిక్ కాజెస్ కూడా ఉంటాయి. సో అందుకే మనం ఆ ఫస్ట్ బేబీని స్క్రీన్ చేస్తే జెనెటిక్ కారణాలకి అప్పుడు ఏదైనా ఐడెంటిఫై అయితే నెక్స్ట్ బేబీకి అది రాకుండా ఉండని అవాయిడ్ చేయని ట్రై చేయొచ్చు. సో ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం పర్టికులర్ పర్సన్ ప్రెగ్నెన్సీ ఉన్న 9 monthsలో స్క్రీనింగ్లో మనకు తెలిసిపోతుందంటారా? జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే ఎలా ఉంటాయంటే 2 రకాలు ఉంటాయి. మనం ఏంటి కొంతమంది ప్రెగ్నెంట్ అయిన తర్వాత రెగ్యులర్ ప్రెగ్నెన్సీలో స్క్రీనింగ్ చేస్తాం. అంటే 3 నెలలకి ఎన్టీ స్కాన్ అని చేస్తాం, డబల్ మార్కర్ అని ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాం, 5వ నెలలో అనామలీ స్కాన్ అని చేస్తాం. సో ఈ స్కాన్స్లో మనకి ఎక్కడైనా బేబీకి మార్కర్స్ అంటే మెడ దగ్గర వాపు ఎక్కువ ఉండటము, లేదా ఒక బోన్ లెంత్ షార్ట్ ఉండటము, లేదా ముక్కు దగ్గర బోన్ సరిగ్గా ఫామ్ అవ్వకపోవటం, అట్లాంటి కొన్ని సాఫ్ట్ మార్కర్స్ అంటారు. ఇవి చూసి మనకి కొద్దిగా అనుమానం వస్తుంది ఏంటి బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అని. అప్పుడు మనం బేబీకి జెనెటిక్ టెస్టింగ్ చేయొచ్చు. ఇవి ఏంటంటే 2 రకాలు ఉంటాయి.
NIPT అంటాం, అంటే నాన్ ఇన్వేజివ్ టెస్ట్. జస్ట్ తల్లి బ్లడ్ నుంచి శాంపుల్ టెస్ట్ చేస్తాం. లేదా రెండోది ఇన్వేజివ్ అంటే పొట్ట నుంచి గర్భసంచి లోపల ఉమ్మ నీరు నుంచి టెస్టింగ్ చేసి చూస్తాం. అంటే బేబీకి కొన్ని కామన్ క్రోమోజోమల్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయనేది టెస్ట్ చేస్తాం. ఇది ఒక విధం. ఇంకొకటి ఏంటంటే కొంతమంది బేబీస్కి ముందే జెనెటిక్ ఇష్యూస్ ఉంటాయి. అంటే వాళ్ళకి థాలసీమియా ప్రాబ్లమ్స్ లేదా వాళ్ళకి జన్యుపరంగా ప్రీవియస్ బేబీస్ డౌన్ సిండ్రోమ్ అలా వచ్చి ఉండొచ్చు. నెక్స్ట్ బేబీ అలా రాకుండా ఉండను. ఫస్ట్ థింగ్ ఏంటంటే తల్లి తండ్రి పేరెంట్స్ ఇద్దరిని స్క్రీన్ చేసి నెక్స్ట్ మళ్ళీ బేబీని కూడా స్క్రీన్ చేసి తర్వాత పుట్టబోయే బేబీకి రాకుండా ఉండను మనకు ఒక IVFలో ఒక పద్ధతి ఏంటంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం, PGT. సో ఈ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా ఏంటంటే IVFలో మనం ఎంబ్రియోస్ బేబీస్ని తయారు చేసి ఈ బేబీస్కి జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం. ఏ ఎంబ్రియో అయితే నార్మల్ ఉందో అదే ట్రాన్స్ఫర్ చేస్తాం, సో దట్ పుట్టబోయే బేబీకి ఈ ప్రాబ్లమ్స్ ఉండకుండా. సో మనం ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేయాలి అంటే ముందు వాళ్ళకి ఏమైనా ఐడెంటిఫై అయితే డెఫినెట్లీ స్క్రీన్ చేయొచ్చు. లేదా కొంతమందికి అంటే అడ్వాన్స్డ్ ఏజ్ ఆడవాళ్ళకి ఏజ్ ఎక్కువగా ఉండి 37, 38 పైన ఉన్న వాళ్ళకి మనం స్క్రీనింగ్ ఆఫర్ చేస్తాం. అంటే అన్ని క్రోమోజోమ్ స్క్రీన్ చేసి దాని తర్వాత నార్మల్ ఉన్న బేబీని పెట్టే ఛాన్సెస్ మనకి ఉంటాయి. రైట్ డాక్టర్, అలాగే ఒక ఉమెన్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ ట్రైమిస్టర్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. సో తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ వరకు ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అవ్వాలంటే వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటే సరిపోతుందా? వాకింగ్ కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీస్ లాంటివి ఎలా ఫాలో చేయాలి? నార్మల్గా ప్రెగ్నెన్సీలో అంటే యాక్చువల్లీ బెడ్ రెస్ట్ అట్లాంటివి ఏవి అడ్వైస్ చేయరండి, ఎక్సెప్ట్ సర్టన్ కండిషన్స్. అంటే ఇప్పుడు ఎక్సెప్షన్స్ ఏంటి అంటే కొంతమందికి గర్భసంచిలో మాయ అనేది కిందకు ఉంటుంది. మాయ అనేది ఇది ప్లాసెంటా, బేబీకి బ్లడ్ సప్లై చేసే ఆర్గన్. అది కిందకు ఉంటే వాళ్ళకి ఫ్రీక్వెంట్గా డెలివరీ లోపు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి రెస్ట్ అని చెప్తాం. బట్ నార్మల్ ప్రెగ్నెన్సీ అంటే సింగిల్ బేబీ ఉండి వాళ్ళకి ప్రీవియస్ అబార్షన్స్ లేదా ప్రీవియస్ ప్రీటర్మ్ డెలివరీస్ ఇట్లాంటి ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళు రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అడ్వైజ్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ లైట్ వాకింగ్, వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ అండ్ ఈవెన్ ప్రెగ్నెన్సీలో సర్టన్ యోగా చేసుకోవచ్చు. అవన్నీ దీస్ ఆర్ నార్మల్ అంటాం. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కొద్దిగా ఫిజికల్గా యాక్టివ్ ఉంటేనే వాళ్ళకి తర్వాత డెలివరీ టైంలో ఈజీ ఉంటుంది. అంటే బేబీ అనేది నార్మల్గా గర్భసంచిలో ఉన్న బేబీ కిందకి డిసెండ్ అవ్వాలి నార్మల్ డెలివరీకి. సో ఈ ప్రోగ్రెషన్ అంతా మనం కొద్దిగా ఫిజికల్గా యాక్టివ్ ఉంటేనే నడుస్తుంది. బట్ హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఆర్ హెవీ జిమ్మింగ్, అక్రోబాటిక్ ఎక్సర్సైజెస్ లాంటివి అవాయిడ్ చేయమని చెప్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రావ్య గారు. ఇన్ఫర్టిలిటీ గురించి కారణాలు ఏ విధంగా ఉంటే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది చాలా చక్కగా వివరించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, చూసారుగా ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ T News.